ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా. నా ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ మీ క్షేమం కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరందరూ ప్రభునందు ఆనందించవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. నేటి అంశము మీద మనము ధ్యానము చేసుకుందాము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. ఏవండి, నేటి సంఘాలలో ఎక్కడ చూసినా గాని పాపమును గురించిన ప్రసంగాలే తప్ప పరిశుద్ధతను గురించిన బోధలు కానరావటం లేదు. అందుకే దేవుని బిడ్డలైన వారు రక్షింపబడి ఏళ్ళు గడిచినను పాపపు సంఖ్యల నుండి బయటపడినట్టుగా మనకు కనబడటం లేదు. కారణం, నిత్యము ప్రసంగముల చేత ఇంకను నీవు పాపివి అని వారు జ్ఞాపకము చేయబడుచున్నారు కనుక. అందుకే అన్నారు, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడని. నీలో ఇంకను అపరాధ భావన పోలేదు. అందుకే నీవు సంతోషంగా ఉండలేకపోతున్నావు. పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా నీవు రక్షణానందమును అనుభవించలేకపోతున్నావు. ఇది అపవాది తంత్రమై ఉన్నది. ఇట్స్ ఎ టాక్టిక్ ఆఫ్ ద డెవిల్. రెండవదిగా, దేవుడు నిన్ను క్షమించిన నిన్ను నీవు క్షమించుకోలేని దుస్థితి. ఇది కూడా అపవాది వాడే అస్త్రమై ఉన్నది. నీవు దేవుని బిడ్డగా ఎదగకూడదని, ఆత్మీయంగా బలపడకూడదని వాని స్ట్రాటజీ. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో ఈలాగు వ్రాయబడి ఉన్నది, మనము అపవాది తంత్రములను ఎరగని వారము కాము అని. If the devil is smarter as a child of God, you must be smarter. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాస్తూ, కొరింథీలో నున్న దేవుని సంఘమునకు అనగా పాపులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా అని అంటున్నాడా? లేదు కదా. క్రీస్తు యేసునందు పరిశుద్ధులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని అంటున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో పరిశుద్ధులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది అని అంటున్నాడు. Paul is not writing his letters to sinners at Corinth and Ephesus. Instead, he calls them saints and the holy people of God. బైబిల్ అంటుంది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. రక్షణకు ముందు మనము పాపులముగా పిలువబడితే, రక్షింపబడిన పిదప మనము పరిశుద్ధులముగా పిలువబడుచున్నాము. యేసు క్రీస్తు ప్రభువునందు మన గుర్తింపు మారిపోయినది. మన స్వభావములో వెనువెంటనే పెను మార్పు రాకపోవచ్చునేమో, కానీ మన ఐడెంటిటీ మాత్రము మారిపోయినది. రక్షించబడక మునుపు అపరాధముల చేత చచ్చిన వారమైతే, రక్షింపబడిన తర్వాత క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారమని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 5వ వచనములో వ్రాయబడి ఉన్నది. రక్షింపబడక మునుపు దేవునికి శత్రువులమై ఉంటిమి. రోమా పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. అయితే రక్షణ పొందిన తర్వాత దేవుని స్నేహితులమని పిలువబడుచున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. రక్షింపబడక మునుపు దేవునికి శిక్షకు పాత్రలమైతే, రక్షింపబడిన తర్వాత క్రీస్తు యేసునందు మనకు ఏ శిక్ష విధియో లేదని రోమ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నది. రక్షింపబడక మునుపు పూర్వము చీకటి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నామని
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నది. దీని విషయంలో పాత నిబంధన కూడా ఏమని సెలవిస్తుందో మనం చూద్దాం. కీర్తనలు 103వ అధ్యాయము 12వ వచనములో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఏమండి, తూర్పు పడమర దిశలనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఉత్తర దక్షిణ దిక్కులు కూడా ఉన్నాయి కదా అని నీవు అనుకోవచ్చును. నీకు అర్థం కావాలంటే జియోగ్రఫీ మీద అనగా భౌగోళిక శాస్త్రం మీద నీకు కొంత అవగాహన ఉండి తీరాలి. చిన్నప్పుడు స్కూల్లో మనము ఉత్తర దక్షిణ ధ్రువాల గురించి చదువుకున్నాము, కానీ తూర్పు పడమర ధ్రువాల గురించి ఎప్పుడూ చదువుకోలేదు. కారణం అవి లేవు కనుక. ఉత్తర దక్షిణ దిశలు ఒక చోట కలుసుకుంటాయి. ఆ కలుసుకునే పాయింట్ ని మనము భూమధ్య రేఖ అని అంటున్నాము. భూమధ్య రేఖకు ఇటువైపు ఉత్తరమైతే అటువైపు ఉండేది దక్షిణము. మీరు ఉత్తర దిశలో ప్రయాణం కొనసాగిస్తూ పోతే కొన్నాళ్ళ తర్వాత మీకు తెలియకుండానే మీరు దక్షిణ దిశలోనికి మారిపోతారు. అలా అవి రెండు కలుసుకునే చోటు అంటూ ఒకటి ఉన్నది. కానీ తూర్పు పడమరలు అలా కలుసుకునే అవకాశమే లేదు. వాటి మధ్య దూరము అనంతమై ఉన్నది. అందుకే ఓ బ్రిటిష్ పోయిట్ ఇలాగంటున్నాడు, ఈస్ట్ ఈజ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈజ్ వెస్ట్ అండ్ నెవర్ ద ట్వైన్ షాల్ మీట్ అని. అనగా తూర్పు తూర్పే, పడమర పడమరే. ఆ రెండు దిక్కులు, ఆ రెండు దిశలు ఎన్నటికి కలుసుకోలేవు అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి దేవుడు తూర్పు పడమరలని ఎందుకు ఎంచుకున్నాడు అని. కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, కరుణా సంపన్నుడు మన దోషములను, మన అతిక్రమములను శాశ్వతముగా మనకు దూరపరిచి ఉన్నాడని అర్థం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. నీ గత పాపములను నీవు జ్ఞాపకము చేసుకుంటున్నావే గాని అవి దేవుని జ్ఞాపకములో నుండి శాశ్వతముగా తుడిచిపెట్టబడినవన్న సంగతి నీవు ఎరగవు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనములో నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు మళ్ళీ వెనుదిరిగి క్షమించబడిన నీ పాపముల వైపు ఎన్నడను చూడడని అర్థం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని. అనగా అవి వెదకినా ఇక ఎన్నటికి దొరకవు అని అర్థం. దేవుని ప్రియ బిడ్డలారా, నీవు పాపము చేయనందున పరిశుద్ధుడవు కాదు, కానీ ప్రభువైన యేసు రక్తములో కడగబట్ట ద్వారా పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా చేయబడుతున్నావని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము సెలవిస్తూ ఉన్నాయి. నీవు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడలేదు గాని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతుడవుగా, నీతిమంతురాలిగా తీర్చబడుతున్నావని రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడి ఉన్నది. బికాజ్ యూ కెన్ నాట్ అటైన్ దీస్ గాడ్లీ క్వాలిటీస్, you can simply obtain them through the Lord Jesus Christ. And therefore, as a child of God, now you are blessed. దేవుని ప్రియ బిడ్డగా ఇప్పుడు నీవు ధన్యుడవై ఉన్నావు, నీవు ఎంతో ధన్యురాలవై ఉన్నావు. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలున్నై ఉన్నారు అని లేఖనము సెలవిస్తుంది. కానీ పాపులు కారు. దేవుడు
ఈ వాక్యమును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.